అన్ని విశేషాలు తెలుస్తాయి. మరొక ప్రశ్న చూద్దాం గురువుగారు. విజయవాడ నుండి లక్ష్మి గారు రాస్తున్నారు, నవగ్రహాలకి ఏ నైవేద్యాలు నివేదించాలి తెలియజేయగలరు అని అడుగుతున్నారు. నమ్మకంలో మంత్రం ఉంది. వ్రీహయశ్చ మే యభాశ్చ మే మాషాశ్చ మే తిలాశ్చ మే ఖల్వాశ్చ మే గోధుమాశ్చ మే మసురాశ్చ మే ప్రియంగవశ్చ మేణవశ్చ మే శ్యామాకాశ్చ మే నివారాశ్చ మే. ఏవైతే వ్యక్తులకి అనారోగ్య బాధ నుండి తొలగిస్తాయో అట్లాంటి వాటిని మాత్రమే నవగ్రహాలు అనేటటువంటి వాటికి నైవేద్యంగా పెట్టాలని ఏర్పాటు చేశారు. ఇన శశి కుజరాహు జీవ మందజ్ఞకేతు భృగుజ ఇతి నవానాం కృతికాదిక్రమేణ జ్యోతిషాస్త్రం తెలియజేస్తుంది. ఈయన మొట్టమొదటి రవిగ్రహం, సూర్యుడు అనరు. జ్యోతిష పరిభాషలో ఆయన పేరు రవి. రవి సంఖ్య 6000. అంచేత గోధుమలు ఏవైతే ఉన్నాయో ఆ గోధుమలని 6 పాత్రలో ఏదో లెక్క వేసుకుని 6 అనే సంఖ్యకి గుణకంగా 6, 12 అలాగే 18 ఎవరి శక్తిని బట్టి వాళ్ళు ఇంతే, వాళ్ళని ఎక్కడా నియమం లేదు. 6 గుప్పెళ్ళు తీసుకో, ఆ గోధుమల్ని నైవేద్యంగా పెట్టినట్లయితే వ్యక్తి శరీర ఆరోగ్యం బాగుంటుంది. అంతేకాక సూర్యుడు బుద్ధికారకుడు కూడా కాబట్టి ధియో యోన ప్రచోదయాత్, అంచేత శారీరక ఆరోగ్యం బుద్ధిపరమైనటువంటి వికాసము బాగా కలుగుతుంది. అంచేత రవికి 6 పరిమాణాల్లో గోధుమలు ఇవ్వాలి. ఈయన శశి, శశి అంటే చంద్రుడు. నిజానికి చంద్రుడికి ఇవ్వాల్సినటువంటి దానం బియ్యం కాదు, ధాన్యం. వ్రీహయశ్చమే యవాశ్చమే మాషాశ్చమే. వ్రీహులు అంటే ధాన్యం. ఒకప్పటి రోజుల్లో ధాన్యాన్నే వేసేవారు. ఆ ధాన్యాన్ని పెద్దగా ఉండేటటువంటి రోలు రోకలు ఏవి ఉంటుంది. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుని మండలంలో ఉన్నటువంటి అన్నవర క్షేత్రంలో ఆ వివాహానికి ముందు పసుపు కొట్టడం అన్నప్పుడు భలే ఎత్తుకు వస్తారు ఆడవాళ్ళందరూ కూడా, నేను 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 అంటూ. అలా ఒక్కసారి పసుపు దంచినటువంటి వాళ్ళు వచ్చే సంవత్సరానికి వివాహం కాని వాళ్ళకి వివాహం అయ్యిండి దంచినటువంటి వాళ్ళకి సంతానం ఖచ్చితంగా కలుగుతుంది అనేది కళ్ళ ముందు కనిపిస్తున్న సాక్ష్యం. అటువంటి సందర్భంలో ఈయన శశి, చంద్రుడు ఎవరైతే ఉన్నారో ఆ చంద్రుడికి వ్రీహయశ్చమే ధాన్యమే వేసేవారు. ధాన్యాన్ని తెల్లవారుజామున దంచుతూ ఉండేవారు. శారీరకమైన ఆరోగ్యం ఉంటూ ఉండేది కూడా. ఈవేళ ధాన్యాన్ని దంచే విధానం పోయి మనం మామూలుగా బియ్యాన్ని వేస్తున్నాం. చంద్రుని సంఖ్య 10 కాబట్టి 10 పరిమాణాల్లో అంటే 10 గుణకాల్లో 10 గుప్పెళ్ళు కానీ 10 దోసెళ్ళు కానీ ఏదో అలా ఆ విధంగా చంద్రుడికి సమర్పించాలి. ఈయన శశి కుజుడు. కుజో మనస్తాపకారక, విపరీతమైన మానసికమైన బాధని కలిగించే మహానుభావుడు కుజుడు. మనకి ఈ సంవత్సరం వాడే ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అంచే చాలా జాగ్రత్తగా రక్షించుకోవాలి. కుజుని సంఖ్య 7. కందులున్నాయే దాన్ని నైవేద్యంగా పెట్టాలి. నైవేద్యంగా పెట్టేసి అలా వదిలేయడం కాదు, నైవేద్యం పెట్టబడ్డ నివేదితమైన ఆహారాన్ని మనం స్వీకరించాలి. ఆ కందుల్ని ఏదో విధంగా చేసుకుని చేయాలి. ఈయన శశి కుజరాహు, రాహురష్టాదశస్తథా. రాహు కళ్ళకి ఇబ్బందిని కలిగిస్తాడు, ఎముకలకి మాంసానికి కష్టాన్ని కలిగిస్తాడు. అంచేత రాహువుకి మినుగులు ఇష్టం. మాషాశ్చమే మాషరాశి ప్రతీకాశం నిశ్వసంతం భుజంగవత్. రావణాసురుడు అలా పడుకుంటాడా శ్రీమద్ రామాయణంలో ఎలా ఉన్నాడు అంటే ఆంజనేయుడు చెప్పాడు, మినుగులు రాశిగా పోస్తే ఎలా ఉన్నాడో అలానే. మినుగుల్ని ఎంత తింటే అంత బుద్ధిమాంద్యం కలుగుతుంది. అంచేతనే పొద్దున్న ఇడ్లీలే తినమన్నారు వేళ రోజుల్లో. ఏది గుర్తుండదు కదా. అందుకని రావణాసుడు ఎంతో బుద్ధిహీనుడు కాబట్టే వాడు మినుగుల రాశి పోసినట్టుగా ఉన్నాడని ఆంజనేయుడు చెప్తూ సీతమ్మ అంతటి ఆవిడని ఎత్తుకొచ్చి లంకని మొత్తం నాశనం చేసుకున్నాడు, బుద్ధిహీనుడు కాక మరేమిటని ఎంత చమత్కారంగా చెప్పాడు. 18 గుణకాల్లో మినుగులు ఇవ్వాలి. మినుగులంతా గుప్పిడి పోసేసి అయిపోయిందండి కాదు. 18 గుణకాలు, 18 గుప్పిడి పోయి
ఒక కుటుంబం సుఖంగా ఆ రోజున భోజనాన్ని చేయడానికి కావలసినంత ధాన్యాన్ని ఇవ్వడం ఏదైతే ఉందో, ధాన్యం అంటే ఇందాక అనుకున్న బొడ్లు కాదు, అన్ని నవధాన్యాలు ఇవి. రాహు ఇన శశి కుజరాహు జీవ గురువు. గురువు శనగలు. శనగలు ఎంత గొప్పవంటే స్త్రీలకి శనగల్ని శ్రావణ మాసంలో పంచేది. గర్భాన్ని ఆ స్త్రీ ధరించడానికి ఏ విధమైనటువంటి అభ్యంతరం ఆ గర్భంలో ఉందో, ఎందుకు సంతానం కలగడం లేదో ఆ సంతాన నిరోధకమైనటువంటి విధానాన్ని సంపూర్ణంగా తొలగించగలిగిన శక్తి ఉన్నది శనగలు. అంచేతనే ఆడవాళ్ళకి శనగలు పెడతారు. ఎంత గొప్ప ఆలోచన. జీవమంద, మంద అంటే శని. మొత్తం నవధాన్యాల అన్నింటిలోకి కూడా పితృదేవతలకి ఇష్టమైనటువంటిది నువ్వులు. శని సంఖ్య 19 కాబట్టి 19 గుణకాల్లో నువ్వులు ఇవ్వాలి. చిత్రం ఏంటంటే అన్ని ధాన్యాల్లోకి ఎక్కువ కాలం ఉండేటటువంటి నువ్వులు ఎక్కువ కాలం అలా ఉండగలుగుతాయి. పితృదేవతలకి స్వయంగా ఈ బొటనవేలు తర్జని అంటే ఇదిగో ఈ వేలు మధ్యలోంచి ఇది పితృతీర్థం, ఇక్కడి నుంచి వదలడం, ఈ బొటనవేలు మీదుగా వదలడం అంటారు, ఇక్కడి నుంచి వదులుతారు. అది నిజమైనటువంటి విధానం. అంచే జీవమంద 19. జ్ఞ అంటే బుధుడు. బుధుని సంఖ్య 17. ముద్గాశ్చమే, పెసలు. కందిపప్పు కంటే కూడా పెసరపప్పు చాలా గొప్పది. ముద్గౌదన ప్రియా, అమ్మవారి నామాల్లో మనకు కనిపిస్తూ ఉన్నాడు. పెసరపప్పు తినవే నువ్వు అని ఏ నెలలో గర్భవతి అయితే ఎన్నవ నెలలో ఈ ఆహారాన్ని తీసుకోవాలో అమోఘంగా లలిత సహస్రనామంలో వివరించబడి కనిపిస్తుంది. అదిగో పెసరపప్పు. అది 17 గుణకాల్లో ఇవ్వాలి. ముద్గాశ్చమే, ప్రతిదీ కూడా వేదంలో ప్రమాణం అన్నదే చెప్తారు తప్ప ఊరికే అలా ఏదో గాలికి వచ్చిన మాటలు చెప్పడం మహర్షులకి అలవాటు లేనే లేదు. జ్ఞకేతు, కేతువు మోక్షకారక, మోక్షాన్ని ఇచ్చేటటువంటి వాడు. అంచేత ఉలవలు ఆయనకి ఇచ్చేవారు. ఆ తర్వాత భృగుజ ఇతి నవానాం, ఈ తర్వాత కేతు ఆయన 7 సంఖ్య కాబట్టి 7 గుణకాల్లో ఇవ్వాలి. చివరిలో ఉండేటటువంటి ఆ శుక్రుడు ఎవరున్నారో ఆయనకి సంబంధించి చేసేటప్పుడు రాజమాషాలు అంటారు, ప్రత్యేకంగాను బొబ్బర్లు అని అంటూ ఉంటారు. ఆ బొబ్బర్లని నిజాన్ని నిజంగా మాట్లాడుకుంటే నవధాన్యాలని తీసుకుని ఓ పొడి చేసేసుకుని రోజు కొద్దిగా అంత పొడిని ఆవు పాలలో మాత్రమే కలిపి తీసుకుంటూ ఉన్నట్టయితే శరీరంలో ఏ గ్రహం వల్ల ఏ బాధ మనకి కలగాల్సి ఉందో అలా బాధ కలగకుండా, అనారోగ్యం కలగకుండా ఉండేలా చేయగలుగుతాయి ఇవన్నీ అని మనకి జ్యోతిషం తెలియజేస్తుంది, ఆయుర్వేదం కూడా తెలియజేస్తుంది. ఈ అంత గొప్ప విధానాలు ఇవన్నీ కూడా హిందూ ధర్మంలో మాత్రమే ఉంటాయి. ఇవన్నీ ఇంకెక్కడా మనకు కనిపించవు. యునానీలో ఉంది ఈ విధానం, కానీ వాళ్ళు ఈ దైవానికి ముడిపెట్టి మాత్రం చెప్పే విధానం లేదు అని